సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో గెలుస్తారని బీర్ల ఐలయ్య తీన్మార్ మల్లన్నతో తెలిపారు. సోమవారం వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా మంచి మెజార్టీతో గెలుస్తున్నారని బీర్ల ఐలయ్య తీన్మార్ మల్లన్నకు తెలిపారు. పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీర్ల ఐలయ్య ఆలేరు రాజపేట పోలింగ్ స్టేషన్ను సందర్శించడం జరిగింది. ఇదంతా పుట్టదా? మండల్ కాదబ్బా, నా చూడంటే మండలం ఎమ్మెల్సీ గారు అన్నా ఇటు సార్ చెప్పండి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీన్మార్ మల్లన్న క్రమసంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీన్మార్ మల్లన్న కోటేసే అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీన్మార్ మల్లన్నకే మొదటి ప్రాధాన్యత ఇస్తామనడం నిజంగా చాలా గర్వకారణం. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇలా మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇలా మల్లన్నకు ఓట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యాదగిరిగుట్ట, రాజపేట, ఆలేరు పోలింగ్ సర్లు చూస్తే భారీగా తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్నను ఇలా ఓటేస్తున్నారు కాబట్టి ఇంకా